మానవుడెప్పుడు తడిబట్టలు కట్టుకోకూడదు. మెడలోని మాలలను ఎప్పుడు లాగకూడదు. చాలామంది లాగుతూ ఉంటారు. వస్త్రాల మీద వాటిని ధరించకూడదు. భోజనం చేసిన తరువాత, తుమ్మిన తరువాత, బాట మీద నడిచిన తరువాత, బాట మీద మలమూత్ర విసర్జన తరువాత తగిన విధంగా శుద్ధి చేసుకోవాలి. నిత్యము తూర్పు ముఖంగా కూర్చొని మౌనంగా తినాలి. అన్నాన్ని అసహించుకోకూడదు. కంచంలో చాలా కొద్దిగా మాత్రమే అన్నాన్ని మిగిల్చి ఉంచాలి. భోజనం తర్వాత మనస అగ్నిదేవుణ్ణి స్మరించాలి. ఇక ఏ దిక్కులో ఆహారాన్ని తింటే మేలు చేస్తుందో గ్రహించండి. తూర్పు ముఖంగా భుజిస్తే ఆయస్సు, దక్షిణ ముఖంగా తింటే కీర్తి, పశ్చిమ ముఖంగా భుజిస్తే ధనం, ఉత్తర ముఖంగా తింటే సత్యం లభిస్తాయి. మనస్సుతో అగ్నిని స్పృశించి నీటిలో సకలేంద్రియాలను, సర్వావయవాలను, బొడ్డును, అరచేతులను తాకాలి. పొట్టు మీద కానీ, బూడిద మీద కానీ, కపాలాల మీద కానీ ఎప్పుడూ కూర్చోకూడదు. ఇతరులు స్నానం చేసిన నీటి దగ్గర కూడా పోకూడదు. శాంతి హోమాలు చేయాలి. సావిత్రి మంత్రాన్ని జపించాలి. మంత్రాలను చదువుకోవాలి అని ధర్మరాయకు చెప్తున్నాడు. నిషణ్ణచాపి ఖాదేత నిషణ్ణచాపి ఖాదేత నతు గచ్చన్ కదాచన. పద్ధతిగా కూర్చొనే తినాలి. నడుస్తూ ఎప్పుడూ తినకూడదు. తడికాళ్లతోనే తినాలి. కానీ తడికాళ్లతో పడుకోకూడదు. తడికాళ్లతో తిన్నవారు 100 సంవత్సరాలు జీవిస్తారు. అగ్ని, గోవు, విప్రుడు అనే ఈ 3 తేజస్సులను ఎంగిలి చేతిలో తాకకూడదు. ఈ నియమాన్ని కనుక పాటిస్తే ఆయస్సు క్షీణించదు. భోజనానంతరం చేతులు, నోరు కడుక్కోకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలనే ఈ 3 తేజస్సులను ఎప్పుడు చూడకూడదు. పెద్దవారికి, వృద్ధులకు ఎందుకు నమస్కరించాలి? నమస్కారం చేయకపోతే ఏమవుతుంది? నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చెబుతున్నారు, గ్రహించండి. వృద్ధులు వచ్చినప్పుడు యువకులు ప్రాణాలు పైకి లేస్తాయి. అప్పుడు లేచి ఎదురు వెళ్ళి నమస్కారం చేస్తే మళ్ళీ యథాస్థితికి వస్తాయి. కనుక పెద్దలకు నమస్కారం చేయాలి. స్వయంగా ఆసనాన్ని ఇవ్వాలి. చేతులు జోడించి సేవించాలి. వారు బయలుదేరితే వెనుకనే విడిచి కొంత దూరం వరకు పంపించాలి. విరిగిన మంచంపై కూర్చోకూడదు. పగిలిన కంచంలో అన్నం తినకూడదు. ఒకే వస్త్రం ధరించి భుజించకూడదు. ఎంగిలితో నిద్రించకూడదు. ప్రాణాలన్నీ తలనే ఆశ్రయించి ఉంటాయి కనుక ఎంగిలి చేతిలో తలను తాకకూడదు. జుట్టు పట్టి లాగటం, తలపై కొట్టడం చేయకూడదు. ఆ పనులను విడిచిపెట్టాలి. 2 చేతులు కలిపి తలపై గీరుకోకూడదు. ఒక చేతితో గీక్కోవచ్చు, దోషం లేదు. 2 చేతులతో గీక్కోకూడదు. అదే పనిగా తలస్నానం చేయకూడదు. దిన్నము చేయాలా, అదే పనిగా చేయకూడదు. సడన్గా వెళ్ళి చేసేది అట్లంతా చేయకూడదు. ఇవన్నీ పద్ధతిగా చేస్తే ఆయస్సు క్షీణించదు. నూనెతో తలంటుకున్నప్పుడు ఆ చేతిలో దేనిని తాకకూడదు. నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే ఆయస్సు క్షీణించదు. అలాగే ఎంగిలి నోటితో చదువు చెప్పకూడదు. చదువుకోకూడదు. దుర్గంధంతో గాలి వీస్తున్నప్పుడు మనస్సులో కూడా మంత్రం జపించాలని ఆలోచించకూడదు. అప్పుడు మాత్రం ప్రాచీన విషయాలు తెలిసిన పండితులు ఈ విషయంలో యముడు చెప్పిన ఈ మాటలు చెబుతూ ఉంటారు. ఎంగిలి నోటితో పరిగెత్తిన, అధ్యయనం చేసిన వారి ఆయస్సును హరిస్తాను, వారి సంతతిని లాక్కొంటాను. అనధ్యయన సమయంలో కూడా ద్విజుడు మోహంతో అధ్యయనం చేస్తే అతడి వేదజ్ఞానం నశిస్తుంది, ఆయస్సు క్షీణిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అనధ్యయన కాలంలో ఎప్పుడూ అధ్యయనం చేయకూడదు. సూర్యుడికి ఎదురుగాను, అగ్నికి ఎదురుగాను, గోవిప్రులకు ఎదురుగాను మార్గమధ్యంలోనూ మూత్ర విసర్జన చేయకూడదు. చేసిన వారు ఆయస్సును కోల్పోతారు. పగలు ఉత్తరముఖంగా, రాత్రి దక్షిణముఖంగా మలమూత్ర విసర్జన చేయాలి. అలా ఆచరిస్తే ఆయస్సు క్షీణించదు. గురుణాచైవ నిర్బంధక గురుణాచైవ నిర్బంధక నకర్తవ్యక కదాచన నకర్తవ్యక కదాచన.
అనుమాన్యః ప్రసాద్యస్య గురుః క్రుద్ధో యుధిష్ఠిర. గురుః క్రుద్ధో యుధిష్ఠిర. గురువుతో ఎప్పుడు మొండివాదానికి దిగకూడదు, మొండిగా ప్రవర్తించకూడదు. గురువుకు కోపం వస్తే అన్ని విధాలా గౌరవించి ప్రసన్నుని చేసుకోవాలి. గురువు లేనిపోని విధంగా, మనకు ఇష్టం కలిగించని విధంగా ప్రవర్తించినా ఆయన దగ్గర చక్కగానే ప్రవర్తించాలి. గురునింద మనుష్యుల ఆయస్సును సందేహం లేకుండా క్షీణింపజేస్తుంది. పండితుడు ఎప్పుడూ కూడా ఎర్రటి పూలను ధరించకూడదు, తెల్లటి పూలమాలనే ధరించాలి. తామరాలు, కలువల విషయంలో మాత్రం ఈ నియమం పనిచేయదు. వాటిని ధరించవచ్చు. తలపై మాత్రమే ఎర్రటి పూలను, అడవి పూలను ధరించాలి. బంగారు మాలను ధరిస్తే అది ఎప్పుడూ అపవిత్రం కాదు. స్నానానంతరం నిత్యము తడి చందనాన్ని నుదట పెట్టుకోవాలి. బుద్ధివంతుడైన మానవుడు వస్త్రాలను ఉత్తరీయం, అధరీయం తారుమారు చేయకోకుండా ధరించాలి. ఇతరులు ధరించిన వస్త్రాన్ని కానీ, అంచు చిరిగిన వస్త్రాన్ని కానీ ధరించకూడదు. నిద్రించేటప్పుడు వేరే వస్త్రాలు ధరించాలి. వీధులలో సంచరించేటప్పుడు, దేవతార్చన సమయాల్లోనూ వేరువేరు బట్టలను ధరించాలి. బుద్ధిమంతుడు నల్ల ఆవాలు, చందనం, బిల్వం, తగరం, కేసరం అనే నీటిని విడివిడిగానే శరీర లేపనానికి వినియోగించుకోవాలి. అన్ని పర్వదినాల్లోనూ విశేషంగా స్నానం చేసి పవిత్రుడు కావాలి. చక్కగా అలంకరించుకొని ఉపవాసం చేయాలి. సర్వకాలాల్లో ఎప్పుడూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పర్వకాలాల్లో కూడా. ఇక అన్నం ఎలా తినాలో తెలుసుకోండి. ఒకే పాత్రలో ఎవరితోనూ కలిసి తినకూడదు. సారం నశించిన అన్నాన్ని తినకూడదు. ఇతరుల దృష్టి పడిన అన్నాన్ని ఇతరులకు పెట్టకుండా తినకూడదు. వివేకి అపవిత్ర మనుష్యుల దగ్గర కానీ, సత్పురుషుల ఎదుట కూర్చొని కానీ భుజించకూడదు. ధర్మశాస్త్రాల్లో నిషేధించిన పదార్థాలను తినకూడదు. అన్నం వైపు వీపు చూపిస్తూ కూడా తినకూడదు. వివేకి ఉప్పును చేతిలో పెట్టుకొని నాకకూడదు, తినకూడదు. రాత్రిపూట పెరుగును, పేలపిండిని తినకూడదు. మాంసం తినకూడనిది కనుక దానిని విడిచిపెట్టాలి. అన్నాన్ని ఉదయము, సాయంకాలం మాత్రమే తినాలి. మధ్యలో ఏమీ తినరాదు. భోజన సమయంలో మౌనం పాటించాలి. సరిగా కూర్చోకుండా ఎప్పుడూ తినకూడదు. పదార్థాలు నేలపై ఉంచి తినకూడదు. నిలబడి కానీ, పెద్దగా చప్పుడు చేస్తూ కానీ తినకూడదు. బుద్ధిమంతుడు ముందుగా అతిథులకు అన్నపానీయాలను అందించి ఆ తర్వాత ఏకాగ్రతతో తాను తినాలి. పంక్తిలో అందరికీ సమానంగా ఆహార పదార్థాలను పెట్టాలి. మిత్రులకు పెట్టకుండా తిన్నవాడు హాలాహల విషాన్ని తిన్నవాడవుతాడు. నీటిని, పాయసాన్ని, పేలపిండిని, పెరుగును, తేనెను తప్ప మిగిలిన వాటిని తాను తిని మిగిల్చి ఆ ఎంగిలిని ఇతరులకు పెట్టకూడదు. తింటూ పదార్థాలను అనుమానించకూడదు. మేలు కోరుకునేవాడు భోజనం చివర్లో పెరుగును తినకూడదు. భోజనం తర్వాత ఆచమనం చేసి నోరును కడుక్కోవాలి. నీటితో ఇంద్రియాలను, కన్ను, ముక్కు మొదలైనవి, నాభిని తాకి 2 అరిచేతులను కడుక్కోవాలి. కడుగుకొన్న తర్వాత తడి చేతితో ఉండకూడదు. బొటనవ్రేలి మూలస్థానాన్ని బ్రహ్మతీర్థమంటారు. బొటనవేలు మూల బ్రహ్మతీర్థం. చిటికన వ్రేలు వెనుక భాగాన్ని దేవతా తీర్థమంటారు. బొటనవ్రేలు, చూపుడు వ్రేలు వీటి మధ్య భాగాన్ని పితృతీర్థమంటారు. శాస్త్రం చెప్పిన ప్రకారం ఆ ప్రదేశం ద్వారానే ఎప్పుడు జలంతో పితృకార్యాలను చేయాలి. పరాపవాదం న బ్రూయాత్ నా ప్రియంచ కదాచన నమున్యుః కచ్చిదుత్పాద్యః నమున్యుః కచ్చిదుత్పాద్యః పురుషేణ భవార్తినా. తన మేలును కోరుకునేవాడు ఎప్పుడూ ఇతరులను నిందించకూడదు, అప్రియంగా మాట్లాడకూడదు, ఎవడిపై కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు, పతితులతో మాట్లాడకూడదు, కనీసం వారిని చూడను కూడా చూడకూడదు, వారితో కలిసి ఉండకూడదు. ఈ నియమాలను పాటిస్తే దీర్ఘాయస్సు లభిస్తుంది.
ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయస్సు లభిస్తుంది. ఓ ధర్మరాజా, వయస్సు మళ్ళినటువంటి దాయాది కానీ, మిత్రుడు కానీ, దరిద్రుడు, కులీనుడు, పండితుడు ఎవరైనా సరే, దరిద్రులైతే తన శక్తిని అనుసరించి వారిని రక్షించాలి. వారికి ఇంటిలో ఆశ్రయం ఇవ్వాలి. దానితో ధనము, ఆయస్సు వృద్ధి చెందుతాయి. దరిద్రుని పోషించవచ్చు అని చెప్పారు. దరిద్రునికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వచ్చు అన్నారు. పావురాలు, చిలుకలు, మైనాలు అనేవి ఇంటిలో ఉండటం మంచిది. గబ్బిలాలు అశుభాన్ని కలిగిస్తాయి. దేవతా ప్రతిమలు, అద్దం, చందనం, పుష్పలతలు, నిర్మల జలం, బంగారం, వెండి ఇంటిలో ఉండటం వల్ల శుభం కలుగుతుంది. అవును, నిజమే కదా. అయితే ఇంటిలోకి గద్దలు, అడవి పావురాలు, తుమ్మెదలు ప్రవేశిస్తే శాంతిని జరిపించుకోవాలి. అవి అశుభం కలిగిస్తాయి. మహాత్మనోతి గుహ్యాని నవక్తవ్యాని కర్హిచిత్. మహాత్ములను నిందించటం ఎప్పుడూ శుభాన్ని కలిగించదు. మహాత్ముల రహస్యాలను ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. తెలియని స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఆనందించకూడదు. రాజపత్నుల దగ్గరకు కానీ, వారి చెలికెత్తెల దగ్గరకు కానీ వెళ్ళకూడదు. ఓ రాజా, వైద్యులు, బాలురు, వృద్ధులు, సేవకులు, బంధువులు, బ్రాహ్మణులు, శరణార్థులు, వియ్యాలవారు మొదలైన వీరికి సంబంధించిన స్త్రీల వద్దకు కూడా పోకూడదు. అలా పాటిస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది. సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఆ సమయంలో విద్యాధ్యయనం చెయ్యకూడదు, భుజించకూడదు. అలా పాటించిన మేధావి దీర్ఘాయస్సును పొందుతాడు. తన శుభాన్ని కోరుకునేవాడు రాత్రివేళ పితృకర్మలు చేయకూడదు. భోజనానంతరం మిగిలిన పానీయాలను కానీ, నీటిని కానీ విడిచిపెట్టాలి. రాత్రివేళ మొహమాటంతో భుజించకూడదు. మొహమాటంతో తినమని ఇబ్బంది పెట్టరాదు. భోజనానంతరం పరిగెత్తకూడదు. పక్షులను చంపకూడదు. అంటే రాత్రి స్నానం చేయకూడదు అంటే ప్రయాణాల్లో చేయవచ్చు. ఇప్పుడు 2 గంటలకు వెళతామనుకోండి, 2 గంటలకు వెళ్ళి చేరుతాం ఒక చోట, అప్పుడు చేయవచ్చు. దానికి దోషం లేదు. ఎందుకంటే పొద్దున్న చేయలేదు కదా. అందుకని రాత్రిపూట చేయకూడదని 3 రోజులు ప్రయాణం చేసుకొని వచ్చి మధ్యరాత్రి 2 గంటలకు వస్తే చేయకోకుండా అట్లే పడుకోకూడదు. ఎందుకంటే 3 రోజుల నుంచి చేయలేదు కాబట్టి. బుద్ధివంతుడైన మానవుడు గొప్ప వంశంలో పుట్టినది, మంచి లక్షణాలు కలది, తగిన వయస్సులో ఉన్నదైన కన్యనే పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలను కని వంశాన్ని నిలపాలి. పిల్లలను జ్ఞానవంశాచారాలు పాటించడానికై గురువులకు అప్పగించి ఇవ్వాలి శిక్షణ, మంచి శిక్షణ. కూతురు పుట్టినప్పుడు ఆమెను బుద్ధివంతుడైన వరుడికిచ్చి పెళ్లి చేయాలి. పెద్దదైన తర్వాత తలకు స్నానం చేసిన తర్వాతే దైవ కార్యాలు కానీ, పితృకార్యాలు కానీ చేయాలి. దారుణ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, ఆర్ద్ర, జ్యేష్ఠ మొదలైనవి ప్రత్యక్ష తారల్లోనూ, జ్యోతిష్శాస్త్రం నిషేధించిన నక్షత్రాల్లోనూ దేవపితృకార్యాలు చేయకూడదు. రాజేంద్ర, మనిషి తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ క్షౌరం చేయించుకోవాలి. అలా చేస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది. సజ్జనులను, గురువులను, వృద్ధులను, కుల స్త్రీలను, ఇతరులను ఎవరినీ కూడా నిందించకూడదు. బాగుంది. తనను తాను నిందించుకోకూడదు. అది కూడా బాగుంది. నింద అధర్మం. ఓ రాజా, శుభ లక్షణాలు గలది, ప్రశస్తమైన లక్షణాలు గలది, మనోహరమైనది, చూడముచ్చటగా ఉన్నదైన దానిని పెళ్లి చేసుకోవచ్చు. ఓ ధర్మరాజా, తన శ్రేయస్సును కోరుకునేవాడు తనకన్నా ఉన్నతమైన వంశం నుండి కానీ, సమాన స్థాయి గల వంశం నుండి కానీ స్త్రీని స్వీకరించవచ్చు. ప్రయత్నపూర్వకంగా స్త్రీలపై ఈర్ష్య పడరాదు. అన్ని విధాల భార్యను రక్షించాలి. ఈర్ష్య ఆయుస్సును పోగొడుతుంది. కనుక ఈర్ష్య ఉండకూడదు. పగటి నిద్ర ఆయుస్సును క్షీణింపజేస్తుంది. నిద్ర లేచిన తర్వాతే మళ్ళీ నిద్రించటము అంతే. ఉదయం పూట, సాయం సంధ్యలోనూ నిద్రించకూడదు. రాత్రి వేళలో శిష్టాచారాన్ని పాటించేవారు తొందరగా నిద్రించరు. పిలువని చోటుకి ఎప్పుడు వెళ్ళకూడదు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మాత్రం పిలవకపోయినా వెళ్ళవచ్చు.
ఎందుకంటే గౌరవం లేని చోటుకి వెళ్ళటం ఆయస్సును క్షీణింపజేస్తుంది. ఒంటరిగా ప్రదేశాలకు వెళ్ళకూడదు. రాత్రి సమయంలో ప్రయాణం చేయకూడదు. సంధ్యా సమయానికే ఇంటికి చేరాలి అని ధర్మరాజుకి చెప్పాడు. మందికి కాదు, ద్వాపర యుగంలో చెప్పారంతే. మాతుః పితుర్గురుణాంచ మాతుః పితుర్గురుణాంచ కార్యమేవాను శాసనం కార్యమేవాను శాసనం హితం చాప్యహితం చాపి హితం చాప్య హితం చాపి న విచార్యం నరర్షభ న విచార్యం నరర్షభ. నరోత్తమ, తల్లి తండ్రి గురువులు శాసించిన దానిని చేయవలసిందే. దాయాదులను వియ్యాల వారిని మిత్రులను అన్ని విధాలా పూజించాలి. ఓ ధర్మరాజా, ఆయస్సును వృద్ధి చేసే లక్షణాలను నీకు ఇలా సంక్షేపంగా చెప్పాను. మిగిలిన విశేషాలను వేద జ్ఞానంతో వృద్ధులైన వారి నుండి గ్రహించాలి. ఆచారో భూతి జననక ఆచారో భూతి జననక ఆచార కీర్తివర్ధనక ఆచార కీర్తివర్ధనక ఆచారాత్ వర్ధతే హ్యాయుః ఆచార వర్ధతే హ్యాయుః ఆచారో హంత్యలక్షణం ఆచారో హంత్యలక్షణం. ఆచారం సంపదను కలిగిస్తుంది. ఆచారం కీర్తిని పెంచుతుంది. ఆచారంతో ఆయస్సు పెరుగుతుంది. ఆచారమే అవలక్షణాలను నాశనం చేస్తుంది. ఆగమానాంకి సర్వేషాం ఆగమానాంకి సర్వేషాం ఆచార శ్రేష్ఠ ఉచ్యతే ఆచార శ్రేష్ఠ ఉచ్యతే ఆచార ప్రభవో ధర్మగ ఆచార ప్రభవో ధర్మగ ధర్మాదాయుర్వివర్ధతే ధర్మాదాయుర్వివర్ధతే. ఆగమాలు అన్నీ కూడా ఆచారమే శ్రేష్టమని చెప్పాయి. ఆచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వల్ల ఆయస్సు పెరుగుతుంది. కీర్తిని ఆయస్సును స్వర్గప్రాప్తిని కలిగే ఈ మహా కళ్యాణ మార్గాన్ని సకల వర్ణాల మీద దయతో బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. ఓ రాజా, ఈ విషయాన్ని నిత్యము విన్నవాడు, వినిపించినవాడు ఈ సదాచార వ్రతం కారణంగా శుభలోకాలను పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, జ్యేష్ఠుడు కనిష్ఠులతో ఎలా ప్రవర్తించాలి, అలాగే కనిష్ఠులు జ్యేష్ఠుడితో ఎలా ప్రవర్తించాలి, నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. నాయన, నువ్వు జ్యేష్ఠుడవు, ఎప్పుడూ జ్యేష్ఠుడిలాగానే నడుచుకోవాలి. నువ్వు పెద్దవాడివి గనుక గురువు శిష్యులను చూసినట్లుగానే నువ్వు సోదరులను చూడాలి. గురువు లేదా అన్న వివేకం లేకుండా ప్రవర్తిస్తే శిష్యుడు లేదా సోదరుడు అదుపులో ఉండడు. గురువుకు దీర్ఘదృష్టి ఉంటే శిష్యుడికి కూడా అదే అలవడుతుంది. అంధుడుగా ఉండవలసినటువంటి సమయంలో అంధుడుగానే ఉండాలి. జడులాగానే ఉండాలి. విచక్షణ కలవాడే ఉండాలి. తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తూ వారిలోని దోషాలను తొలగించటానికి అనుగుణంగా జ్యేష్ఠుడు ప్రవర్తించాలి. ఓ కుంతి కుమార, తమ్ములు తప్పు చేసినప్పుడు ప్రత్యక్షంగా దండిస్తే వారి మనస్సు కలత చెందుతుంది. వారు దానిని అందరికీ చెబుతారు. జ్యేష్ఠుడే వంశాన్ని వృద్ధి చేస్తాడు. అతడే నీతి తప్పితే నాశనం కూడా చేస్తాడు. జ్యేష్ఠుడు నీతిని సరిగా తెలుసుకోలేకపోతే తాను పుట్టిన వంశాన్ని పూర్తిగా నశింపజేస్తాడు. జ్యేష్ఠుడు నీతి తప్పి చిన్నవారితో కుటిలంగా ప్రవర్తిస్తే అతడు జ్యేష్ఠుడు కాడు, జ్యేష్ఠ భాగం పొందటానికి యోగ్యుడు కాడు. ఇతర రాజులు అటువంటి వాడిని నియంత్రించాలి. కపటంగా ప్రవర్తించేవాడు ఎలాంటి సందేహం లేకుండా నరకంలో పడతాడు. అటువంటి వాడి పుట్టుక ఆ తండ్రికి ప్రయోజనం కలిగించదు. ఆ పాప పురుషుడు తాను పుట్టిన వంశంలో అన్ని కష్టాలను కారణమవుతాడు. అపకీర్తిని కలిగిస్తాడు. కీర్తిని మాయం చేస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.